హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ బిట్కాయిన్ అండ్ ఇథీరియం అండ్ గోల్డ్ అనాలిసిస్ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. ఎవ్రీ వీకెండ్ మనం అనాలిసిస్ చేసుకుంటాం క్రిప్టో. సో ఇవాళ క్రిప్టో డీటెయిల్ అనాలిసిస్ చేసుకుందాం, బిట్కాయిన్ అండ్ ఇథీరియం అండ్ గోల్డ్. ఓకే, చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పిన్డ్ కామెంట్స్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా నేను పింక్ చేసి పెట్టాను. అండ్ అదేవిధంగా ఏదైతే మన రిఫరల్ లింక్స్ ఉన్నాయి అది కూడా నేను పింక్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మాస్టర్ క్లాస్ వీడియోస్ మీరు యాక్సెస్ చేయాలంటే యూట్యూబ్ ఛానల్లో కూడా కోర్సెస్ అనే ట్యాబ్ ఉంది, దానిపైన క్లిక్ చేసినా సరే క్రిప్టో రిలేటెడ్గా నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను మీ అందరి కోసం, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. సో ఈ క్రిప్టో మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసారనుకోండి, ఏదైతే మనం ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేస్తున్నామో, ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు, ఎగ్జిట్ ఎలా తీసుకోవచ్చు, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ మీరు అవి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసిన తర్వాత డెమో ట్రేడింగ్ ఎలా చేయాలనేది కూడా దాంట్లో పెట్టాను. మీకు వీడియోస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు డెమో ట్రేడింగ్ గురించి వస్తుంది, బట్ డౌన్ సైడ్ నుంచి చూడండి. ఫస్ట్ మీకు డెమో ట్రేడింగ్ వస్తుంది, డౌన్ సైడ్ నుంచి చూసారనుకోండి సీక్వెన్స్గా ఉంటుంది. ఓకే, సో అప్ సైడ్ నుంచి చూడకండి, డౌన్ సైడ్ నుంచి చూడండి. టోటల్ 10 లెసన్స్ ఉన్నాయి, అంటే 10 వీడియోస్ ఉన్నాయి. ఆ 10 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో సిన్స్ 1 ఇయర్ నుంచి కూడా మెంబర్స్ ఎవరైతే రిఫరల్ మెంబర్స్ ఉన్నారో క్రిప్టో వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు, నేను ట్రేడ్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే డెల్టా ఎక్స్చేంజ్లో మీరు ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, రెండు చేయొచ్చు. సో ఎవరైతే ఆప్షన్స్ ఇంట్రెస్ట్ ఉంది, మన మార్కెట్స్లో డైలీ ఎక్స్పైరీ ఆప్షన్స్ లేదు, సో ఇక్కడ ఆప్షన్స్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆప్షన్స్ చేయొచ్చు. బట్ నా సజెషన్ అయితే ప్యూర్లీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసినా సరే ఆప్షన్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ మంచిగా ఉంటుంది, ఎందుకంటే లెవరేజ్ ఉంది కాబట్టి. మన మార్కెట్స్లో అది లేదు, ఇక్కడ అది ఉంది, అండ్ డైలీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేసి బెనిఫిట్ అయితే తీసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో. సో ఒక్కసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు రీసెంట్గా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా దీంట్లో యాడ్ చేశారు. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మనం సపరేట్ ఫోరెక్స్ అకౌంట్ ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం లీగల్గా గోల్డ్ సిల్వర్ కూడా మనం ఇక్కడ ట్రేడ్ చేయవచ్చు విత్ లో ఫీస్తో. ఓకే, అండ్ ఇంకొకటి ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఓన్లీ బిట్కాయిన్ అండ్ ఇథీరియం మాత్రమే ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. రిమైనింగ్ మెటల్స్ కానీ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఉంది. సో ట్రేడింగ్ ఆపర్చునిటీ. అండ్ దీంట్లో ఏదైతే ఫ్యూచర్స్ మీరు ట్రేడ్ చేస్తున్నారో దానికి ఎక్స్పైరీ ఉండదు అనమాట. సో మన మార్కెట్స్లో మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి. బట్ ఇక్కడ బిట్కాయిన్కి కానీ, ఇథీరియంకి కానీ, అండ్ గోల్డ్కి కానీ, లేకుంటే యూఎస్ స్టాక్స్ కానీ, అండ్ ఫ్యూచర్స్ ఏదైతే మనం ట్రేడ్ చేస్తున్నామో దీనికి మంత్లీ ఎక్స్పైరీ ఉండదు. ఈ కాంట్రాక్ట్స్ ఎక్స్పైర్ అవ్వదు, అంటే మనం రోల్ ఓవర్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇది ఒక టెన్షన్ లేకుండా మీరు ఆల్మోస్ట్ ఈక్విటీ లాగానే తీసుకొని చేయొచ్చు అనమాట. బట్ ప్రాపర్ ఎంట్రీ స్ట్రాటజీ ఉండాలి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే మీరు దీంట్లో చేయగలుగుతారు. ఫస్ట్ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, అండ్ ఎంత లెవరేజ్ తీసుకోవచ్చు ఏంటి అనేది కూడా క్లియర్లీ మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు డెమో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీరు క్రిప్టోలో ఏదైతే ట్రేడింగ్ జర్నీ ఉందో అది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లియర్. సో మా కమ్యూనిటీతో మీరు జాయిన్ అవ్వాలనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. అండ్ అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు మా క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను, క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి క్రిప్టో ప్రీమియం ఛానల్, ఇది 149 మెంబర్స్ ఉన్నారు. యాజ్ ఆఫ్ నో ఒక ట్రేడ్స్ కూడా ప్లాన్ చేశాను, నిన్న కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను. May 8th కనిపిస్తుంది కదా, సో ఇవాళ May 9th, ఇది May 8th. సో నిన్న ఆల్మోస్ట్ 2 ట్రేడ్స్ ప్లాన్ చేశాను. 2 ట్రేడ్స్లో 500 పాయింట్స్ క్యాప్చర్ చేసాం, 1000 పాయింట్స్. ఫస్ట్ 500 పాయింట్స్ బుక్ చేసాం, దాని తర్వాత కాస్ట్ పెట్టాం, ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ అదే పాయింట్కి వస్తే రీఎంట్రీ తీసుకున్నాం, మళ్ళీ అగైన్ అక్కడ కూడా 500 పాయింట్స్ బుక్ చేసాం అనమాట. సో నిన్న కూడా ట్రేడ్ ప్రాఫిటబుల్గా ఉంది క్రిప్టో ప్రీమియం ఛానల్. ఓకే, సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే ఉందో ఇది నేను ఎవ్రీ డే కుదిరితే నేను డైలీ ఇక్కడ ట్రేడ్
ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. దాంతోపాటు మీరు కూడా ఇండివిజువల్లీ ట్రేడ్స్ అనేది చేయొచ్చు. సో ఇవన్నీ స్క్రీన్ షాట్స్ ఏదైతే చూపిస్తున్నానో ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో దీంట్లో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ని బుక్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టిన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేను మీకు యాజ్ ఆఫ్ నో చూపిస్తున్నాను. ఓకే, సో ఈ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ అని ఉంటుంది మనకి. క్రిప్టో స్కాల్పర్ ఇది చిన్న టైం ఫ్రేమ్, అంటే 5 minutes టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది. 5 minutes టైం ఫ్రేమ్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో అక్కడ నుంచి కూడా మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొచ్చు. హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది అనమాట. సో బిగ్గర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్లో ఎర్లీగా మనకు చూపిస్తుంది. ఎర్లీగా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. క్రిప్టో స్కాల్పర్ టీటీటీ అంటే ట్రెండ్ ట్రేడర్ తెలుగు, ఇది మన ఓన్ ఇండికేటర్. సో క్రిప్టో స్కాల్పర్, సో మీరు సెర్చ్ చేసినా ఏదైతే మన ట్రేడింగ్ వ్యూలో సెర్చ్ చేసినా కూడా మీకు కనిపించదు. సో ఇది ప్రైవేట్లో ఉంటుంది. ఓన్లీ నేను మాత్రమే యాక్సెస్ ఇవ్వగలుగుతాను. సో నేను యాక్సెస్ ఇస్తేనే మీకు ఏదైతే ఇన్వైట్ ఓన్లీ ఆప్షన్లో కనిపిస్తుంది అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, క్రిప్టో స్కాల్పర్ ఇదొక యాక్సెస్. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను నేను ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్. ఓకే, డన్. సో ఇదైతే మీకు క్లియర్లీ అర్థమైపోయింది. చాలా మెంబర్స్ నాకు డిఎం చేస్తున్నారు క్రిప్టోలో ఎలా జాయిన్ అవ్వాలని చెప్పి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే మీరు ఈ మెథడ్తో మీరు జాయిన్ అవ్వచ్చు. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే ఛానల్ కమ్యూనిటీలో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బిట్కాయిన్ అండ్ ఇథేరియం చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో మనం బిట్కాయిన్ చూసుకున్నాం అనుకోండి, ఇది డైలీ టైం ఫ్రేమ్. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి చూసుకుందాం. ఓకే, సో హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ నుంచి మనం వద్దాం డౌన్ సైడ్కి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఇక్కడ నేను మార్కెట్ చూసామనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ నుంచి మార్కెట్ బాగా రికవర్ చేసింది. అంటే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే 4 to 5 weeksలో మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 27%, 25 to 26% రికవర్ చేసింది డౌన్ సైడ్ నుంచి బిట్కాయిన్, అండ్ 17,000 points రికవర్ చేసింది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక చిన్న మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో, అంటే మార్కెట్ ఈ రేంజ్లో మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది. ఏదైతే ప్రీవియస్ ఈ వీక్స్లో అంటే లాస్ట్ వీక్స్లో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీకు రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కెట్లో సెల్లర్స్ ఉన్నారు. ఓకే, సో లాస్ట్ టైం చెప్పాను నేను మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్నప్పుడు మార్కెట్ 84,000 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి. సో యాజ్ ఆఫ్ నో మీరు హై చూసారనుకోండి 83,000 వరకు మార్కెట్ వెళ్ళింది. సో అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి యాజ్ ఆఫ్ నో మళ్ళీ 3,000 points యాజ్ ఆఫ్ నో డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి, సో కంటిన్యూషన్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఆ లెవెల్స్ పైకి వెళ్తే మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, అది డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో ఒక రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడైతే ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్లో బిట్కాయిన్కి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ తర్వాత 4 hours or 75 minutes టైం ఫ్రేమ్కి వద్దాం. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూసామనుకోండి, మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా అంటే ఈ జోన్ మీరు చూస్తే, ఈ జోన్ ఏదైతే మనం డ్రా చేస్తామో జోన్ మనకి వీక్లీలో, అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే జోన్ దగ్గర మీరు చూసినట్టయితే మార్కెట్స్లో ఇక్కడ కూడా సెల్లర్స్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు. ఎప్పుడైతే మార్కెట్ ఒక 3 days బ్యాక్ మార్కెట్ ఏదైతే హై చేసిందో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 82,800 హై చేసింది. దాని తర్వాత మీకు అప్పర్ సైడ్ నుంచి సెల్లింగ్ అనిపిస్తుంది, అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా మార్కెట్లో అది కంటిన్యూషన్ అయింది. ఇప్పుడు మార్కెట్ అనేది ఒక పర్టికులర్లీ అంటే ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి క్యాండిల్ మనం చూసినట్టయితే ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అంటే మార్కెట్ అనేది ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, అంటే రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఒక సినారియో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ మీరు చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ప్రీవియస్లీ ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసిన లెవెల్ ఉండే, అది ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది. అంటే ఈ డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది, అండ్ అక్కడ నుంచి అంటే 79,200 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అక్కడ నుంచి మార్కెట్ 82,800 దగ్గరకు అప్ సైడ్ వెళ్ళింది. సో బౌన్స్ చేసింది, అండ్ అగైన్ మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ పర్టికులర్ ఏరియాలో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అగైన్ ఇప్పుడు అప్ సైడ్ మూమెంటంకి ట్రై చేస్తుంది. వన్స్ ఒకవేళ 80,500 అంటే 80,500 లెవెల్ కనుక ఇక్కడ బ్రేక్ చేసింది అనుకోండి, సో అప్ సైడ్కి ట్రై చేయొచ్చు, అప్ సైడ్ మూమెంటం ఫర్దర్గా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒక బుల్లిష్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు 80,500 పైన బ్రేక్అవుట్ అయితే, అండ్ అప్పుడు 81,700 ఫస్ట్, 81,200 ఈ 2 లెవెల్స్ వరకు టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. మార్కెట్ ఈ లెవెల్స్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అండ్ అంటే నెక్స్ట్ ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఉందో ఇది బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఫర్దర్గా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అల్టిమేట్లీ మార్కెట్ బేరిష్ అవ్వాలంటే ఇప్పుడు మార్కెట్ ఏదైతే ఈ పర్టికులర్ ఏరియా ఉందో, అంటే ప్రీవియస్లీ ఈ పర్టికులర్ ఏరియా నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఏదైతుందో అది వచ్చేసి మనకి 79,000 లెవెల్ ఆర్ 79,200 లెవెల్. ఈ 2
ఈ లెవెల్స్ దగ్గరలో మార్కెట్ కనుక ఈ లెవెల్ దగ్గర వీక్ అయ్యి ఈ లెవెల్స్ కిందికి కనుక వచ్చింది అనుకోండి, అప్పుడే మనం కంప్లీట్లీ బెరీష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ అవ్వాలి. ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంటే, ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ మార్కెట్ 81,700 అండ్ 82,800 వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ బ్రేక్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 79,000 బిలో వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. నిన్న ఆల్రెడీ నేను బేరిష్ సైడ్ వ్యూ ఆల్మోస్ట్ 3 days నుంచి కూడా బేరిష్ సైడ్ వ్యూలో ప్లాన్ చేసాం, ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదే క్యాండిల్స్ రేంజ్లో మొన్న ఇక్కడ నుంచి ప్లాన్ చేశాను అండ్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ప్లాన్ చేశాను, ఆల్మోస్ట్ 3 days నుంచి కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేసాం అండ్ అక్కడ నుంచి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వట్లేదు. అంటే అల్టిమేట్లీ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది, సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూషన్ అవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి క్రిప్టో స్కాల్పర్ ఏదైతే 5 minutes మేము క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తామో దాంట్లో కూడా బై సిగ్నల్ వచ్చింది, బట్ ఇంకా వ్యాలిడ్ కాలేదు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయితే అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది అండ్ ఫర్దర్గా అప్ సైడ్కి మొమెంటం కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో బిట్ కాయిన్లో. ఓకే, అండ్ ఇది మనం చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో దీనికన్నా చిన్న టైం ఫ్రేమ్ అంటే 75 minutes నేను యూస్ చేస్తాను. సో ఇక్కడ మనం 75 minutes టైం ఫ్రేమ్ చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా అగైన్ యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఒక రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. 80,500 పైన ప్రైస్ క్లోజ్ అవ్వలేదు. ఒకవేళ 80,500 పైన మార్కెట్ క్లోజ్ అవుతే అండ్ అక్కడ నుంచి మార్కెట్ 81,700 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ డౌన్ సైడ్కి సింపుల్ ప్లాన్ 79,200 కిందికి వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తున్నప్పుడు అండ్ మార్కెట్ డౌన్ సైడ్లో అప్పుడు డౌన్ సైడ్ టార్గెట్ 78,000 77,000 కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎంటైర్లీ మార్కెట్ ఈ లెవెల్స్లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. ఒకవేళ అప్ సైడ్లో హోల్డ్ చేస్తే మాత్రం మార్కెట్ అగైన్ ఏదైతే టాప్ ఉందో అది క్యాప్చర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఫస్ట్ ఇక్కడ మార్కెట్లో ఒక బుల్లిష్ ట్రేడ్ ప్లాన్ చేస్తుంటే ఈ పైన బ్రేక్అవుట్కి, సో అక్కడ ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్లో నేను సెల్లింగ్లోనే ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇది క్యాప్చర్ చేసాము. దాని తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో కూడా మల్టిపుల్ క్యాండిల్స్ ఏదైతే ఫామ్ అయినాయో ఇక్కడ కూడా చిన్న చిన్న పాయింట్స్ క్యాప్చర్ చేసాం, 500 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. అగైన్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో లిమిట్ పెట్టాం. మార్కెట్ వచ్చేసి ఒకవేళ 80,500 పైన బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, లేకుంటే మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, సింపుల్ బిట్ కాయిన్లో అయితే. అండ్ ఇథేరియంకి వచ్చేస్తే ఇథేరియం కూడా నేను చిన్న టైం ఫ్రేమ్లో చెప్పేస్తాను, సో దట్ వీడియో లెంత్ అవ్వకుండా క్లియర్లీ మీకు అర్థమవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో మనకి ఏదైతే ఇథేరియం ఉందో అది కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది ఇథేరియం వచ్చేసి. అండ్ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, డైలీ అనాలిసిస్ వీడియోస్లో కూడా 2350 అండ్ 2300 ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ మధ్యలో ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మల్టిపుల్ టైమ్స్ ఏదైతే సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఉందో యాజ్ ఆఫ్ నో అది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. మార్కెట్ కనుక ఇప్పుడు మార్కెట్ 2300 కిందికి కనుక ప్రైస్ వెళ్ళింది అనుకోండి డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ డౌన్ సైడ్లో స్లైట్లీ సపోర్ట్ ఉంది, అది వచ్చేసి ఇక్కడ డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ కానంతసేపు క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి మార్కెట్ ఇంకా ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్ 2200 లెవెల్ అండ్ దానికన్నా కిందికి కూడా ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇథేరియంలో. ఓకే, ఇథేరియం స్ట్రాంగ్లీ పాజిటివ్ కావాలంటే యాజ్ ఆఫ్ నో ఇథేరియం వచ్చేసి అట్లీస్ట్ 2350 పైనకి వెళ్తేనే అప్పుడు స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ మీకు కనిపిస్తుందో సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఇథేరియంలో. అండ్ మార్కెట్ ఇథేరియం ఒకవేళ ఇక్కడ నుంచి ఫాల్ అయింది అనుకోండి 2200 ఆర్ 2192 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అండ్ అది ఫాలో అవుతే ఆబ్వియస్లీ బిట్ కాయిన్ కూడా ఫాలో అవుతుంది. సో బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకు ఒక లెవెల్ ఉంది, ఇది 79,000 లెవెల్. ఆ లెవెల్ కిందకి వచ్చింది అనుకోండి అప్పుడు బిట్ కాయిన్ వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్ వచ్చేసి బిట్ కాయిన్లో ఆల్మోస్ట్ 77,000 అండ్ 76,000. ఓకే, సో ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వన్స్ ఒకవేళ 79,000 లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అవుతే. ఓకే, క్లియర్. సో ఇవన్నీ కూడా మార్క్ చేసి పెట్టుకోండి. సో ఏదైతే నేను చెప్తున్నానో సో అది మీరు మార్క్ చేసుకొని నోట్స్ రాసుకోండి, సో దట్ మీకు క్లియర్లీ ఏదైతే ఈ వీక్ ఉంటుందో ఈ వీక్ మొత్తం కూడా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ గోల్డ్ కోసం. సో గోల్డ్ వచ్చేసి PXG USDT గోల్డ్, బట్ గోల్డ్ ఏదైతే నేను 4Xలో ట్రాక్ చేస్తానో దాని బేసిస్ పైన మనం గోల్డ్ ఇక్కడ ట్రేడ్ చేస్తాం. అండ్ ఇది మనకి PXG USDT మన క్రిప్టోలో మనం ట్రేడ్ చేయాల్సింది. బట్ ఏదైతే నేను 4X చార్ట్స్ చూస్తానో దాని బేసిస్ పైన నేను గోల్డ్లో ట్రేడ్ చేస్తాను. అండ్ గోల్డ్లో సాటర్డే సండే ట్రేడ్ చేయను, ఓన్లీ మండే టు ఫ్రైడే. ఎందుకంటే 4X మార్కెట్స్ మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుంది. అండ్ దాని తర్వాత గోల్డ్లో ఎటువంటి వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ని టచ్ చేయను. అండ్ ఇది వీకెండ్స్లో కూడా ట్రేడ్ అవుతుంది. బట్ మనకి గోల్డ్ వచ్చేసి
మండే టు ఫ్రైడేనే ప్రాపర్గా ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో గోల్డ్ కూడా నాకైతే రెసిస్టెన్స్ ఏరియాలో కనిపిస్తుంది గోల్డ్. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను ఫస్ట్. అండ్ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, మార్కెట్ వచ్చేసి ఇక్కడ అప్పర్ సైడ్ నుంచి మనం చూసినట్టయితే ఎప్పుడైతే మార్కెట్ టాప్ చేస్తుందో ఇక్కడ మార్కెట్లో సెల్లింగ్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి బౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాక్ట్లీ ఇదే ఏరియా నుంచి, అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ప్రీవియస్లీ మార్కెట్ ఒక సపోర్ట్ లైక్ యాక్ట్ చేసిన లెవెల్ ఈ జోన్లో బ్రేక్ డౌన్ అయింది. సో ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ లెవెల్స్ కింద ఉంది, అగైన్ ఇది రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేయొచ్చు. అంటే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బెరిష్లో ప్లాన్ చేయొచ్చు గోల్డ్కి. గోల్డ్ బులిష్లో కావాలంటే మార్కెట్ అట్లీస్ట్ 4,800 లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడే మార్కెట్ మనం గోల్డ్ని బులిష్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో గోల్డ్ బెరిష్ సెటప్ కనిపిస్తుంది, బెరిష్ వ్యూ కనిపిస్తుంది మార్కెట్లో. అండ్ డౌన్ సైడ్కి ఫర్దర్గా రావచ్చు. ఒకవేళ ఇక్కడ కన్ఫర్మ్ అయిందనుకోండి 4,600 అండ్ 4,600 కిందికి కూడా గోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకా చిన్న టైం ఫ్రేమ్ చూపిస్తాను. 75 మినిట్స్ టైం ఫ్రేమ్ మీరు చూసుకున్నా సరే 75 మినిట్స్లో కూడా సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. నిన్న మార్కెట్ గోల్డ్ కొంచెం పాజిటివ్గా వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది రెసిస్టెన్స్ ఏరియా దగ్గర. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఈ ఏరియా దగ్గర కూడా మీకు రెసిస్టెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్ మీకు ఈ జోన్ 4,660 ఆర్ 670 లెవెల్, ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి గోల్డ్లో ఫ్రీ ఫాల్ వస్తుంది. అండ్ ఇక్కడ వరకు రావచ్చు 4,559 అండ్ దాని తర్వాత కింద వస్తే 4,500. ఓకే, సో 4,500 వరకు కూడా మార్కెట్ గోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ గోల్డ్ వచ్చేసి ఇక్కడ 4,669 కింద బ్రేక్ డౌన్ అయిందంటే మార్కెట్ 4,500 వరకు కూడా గోల్డ్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ పాజిటివ్కి రావాలంటే అట్లీస్ట్ గోల్డ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో 4,780 ఆర్ 4,800. ఓకే, సో ఈ లెవెల్స్ పైన గోల్డ్ వెళ్తే అప్పుడు మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నవ్యూ బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ గోల్డ్ కానీ సమ్వాట్ బెరిషే ఉంది. ఓకే, సో బిట్ కాయిన్లో 80,500 లెవెల్ పైన క్రాస్ అవుతేనే ఫర్దర్గా మనం బుల్లిష్ ప్లాన్ ఉంటుంది. లేకుంటే అక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి బేరిష్ ప్లాన్ ఉంటుంది బిట్ కాయిన్లో. అండ్ ఇథేరియం వచ్చేసి ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. అండ్ ఇథేరియం వచ్చేసి 2,300 కిందికి వచ్చిందంటే 2,300 కిందికి వచ్చింది అనుకోండి ఇంకా వీక్నెస్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ఒక ప్రాపర్ మీకు సెటప్ కనిపిస్తే అక్కడ నుంచి కూడా ఇథేరియంలో కూడా బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో గోల్డ్ అయితే ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. గోల్డ్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో గోల్డ్ 4,715లో ఉంది. సో ఒకవేళ మార్కెట్ 4,700 ఆర్ 4,669 కిందికి వచ్చింది అనుకోండి గోల్డ్ ఇక్కడ ఏదైతే మార్కెట్లో స్ట్రాంగ్లీ మూమెంటం వచ్చిందో ఇవంతా కూడా తీసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 4,550 అండ్ 4,512 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది గోల్డ్. ఓకే, క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ గోల్డ్ కానీ క్లియర్లీ మీకు అనాలిసిస్ చేశాను. సో మీరు కూడా మీ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. అండ్ ఏ ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. అగైన్ చెప్తున్నాను, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఇది ఒక్కసారి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను, రెఫరల్ లింక్ ఇస్తాను. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితేనే ఫస్ట్ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. దాని తర్వాత మీకు క్లియర్లీ అర్థమైన తర్వాతనే మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసిన తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రెఫరల్ లింక్ నుంచి మన అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి అండ్ మా అండర్లో జాయిన్ అవ్వండి. సో నేను మీకు క్రిప్టో స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రిప్టో స్కాల్పర్ నుంచి బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. క్రిప్టో ప్రీమియం ఛానల్ నుంచి కూడా నా సపోర్ట్ ఉంటుంది. ట్రేడ్స్ కూడా నేను ప్లాన్ చేస్తాను. మీరు మీ అనాలిసిస్ చేసి అప్పుడు మీరు దాంట్లో కూడా చూసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి, డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే. అది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ నుంచి యూజ్ చేసిన వాళ్ళకి మాత్రమే. ఓకే, సో చాలా మెంబర్స్ కూడా సో వీడియోస్ చూసిన తర్వాత ఆల్రెడీ మా దగ్గర డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఉంది సార్, సో నేను మీకు యాక్సెస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. బట్ నేను ఇవ్వలేను. ఎందుకు రీజన్ ఏంటంటే సింపుల్, ఇక్కడ ట్రాకింగ్ ప్రాబ్లం అయిపోతుంది. నేను ఇవ్వాలంటే చాలా మెంబర్స్కి కూడా ఇవ్వచ్చు. బట్ ట్రాకింగ్ ప్రాబ్లం ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే యూజర్ ఐడి ఉంటుందో దాని నుంచి లింక్డ్ అయి ఉంటారు. అందరినీ కూడా ట్రాక్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. సో అందుకోసం నేను ఎవరైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఆల్రెడీ ఉందో వాళ్ళకి నేను యాక్సెస్ ఇవ్వలేనండి. సో ఎటువంటి పెయిడ్ అయితే లేదు యాజ్ ఆఫ్ నో క్రిప్టో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వడానికి. ఇది ఒక్కటే ప్రాసెస్, రిఫరల్ లింక్ నుంచి జాయిన్ అయ్యి అండ్ మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. ఓకే, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో, అక్కడ నుంచి అది కూడా ఫాలో అండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చాలా అనాలిసిస్ వీడియోస్ కోసం. అండ్ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.